ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వారంతా బటన్ నొక్కి జగన్ రెడ్డిని వెనక్కి పంపించాలని టీడీపీ నేత వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు వివాహ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ కూటమి కాపు నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత అందరం తీసుకుందామన్నారు. ఆగిపోయిన అమరావతి నిర్మాణం ముందు పడాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గెలవాలని అభిప్రాయపడ్డారు. నీతి నిజాయితీతో పనిచేసే పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయం కోసం వంగవీటి రంగా కుమారుడు రాధా రావడంపై కృతజ్ఞతలు తెలిపారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో సగం కాపులకు ఇచ్చింది చంద్రబాబు అని ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ముందుండి తనను నడిపిస్తారని హామీ ఇచ్చారని, ఆయన మాట మేరకు జన సైనికులు నా విజయం కోసం పనిచేస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు, మెజారిటీ ఎందుకు ముఖ్యమని చెప్పంటే 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని, ఇది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన, మనం ఇచ్చే మెజారిటీ తోటి తెలియజేయాల్సిన, రాష్ట్రానికి ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ, కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఒకే పిలుపు ఇచ్చారు. అనేది చేయి కలుపు చేయి జారుడు గెలుపు అనేది. ఆ పిలుపుతోటి స్ఫూర్తితోటి మీ అందరి ఆశీస్సుతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో 10 రోజుల పాటు మీరందరూ అండగా నుంచోండి. తర్వాత 5 సంవత్సరాల పాటు మనకు గెలిపించుకునే అభ్యర్థులు మనతో పాటు కలిసికట్టుగా నడుస్తారు, మన ప్రతి సమస్య కూడా తీరుస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కులాల పరంగానో లేకపోతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమంటున్నా, 2019లో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడేమో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, లేకపోతే అందరికీ తెలుసు, ఈ గుంటూరు పార్లమెంట్ అనేది రాజధాని విషయం కానీ ఇంకో విషయం కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన సీటు, ఇది గెలిచే సీటు. ఇలాంటప్పుడు సరే వీళ్ళు పనులకు పోవాలని చెప్పి ఏదో 2 సీట్లు ఇస్తున్నారు తప్పించి నిజంగా ఆత్మాభిమానంతో కూడినటువంటి పదవులు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది. ఎవరైనా సరే మనమనే కదా, ఒక టాప్ కానీ ఇంకొకరు కానీ ఏ ఎమ్మెల్యే అయినా కనీసం కూర్చోబెట్టేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇదొక చారిత్రాత్మక కలయిక అని అభివర్ణించుకున్నారు. అయితే రాష్ట్రానికి ఇది చారిత్రాత్మకమైన అవసరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు పదవులు అవసరం లేదు, పెత్తనాలు చేయాల్సిన పని లేదు, ప్రజా శ్రేయస్సే నాకు కావాలి అని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అన్నగారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు. అలాంటి ఆదర్శమూర్తుల్ని స్ఫూర్తిగా తీసుకునే వ్యక్తులలో ముందు వరుసలో ఉన్న వ్యక్తిని నేను. అగ్రవర్ణాల్లో 20-25 కులాలున్నా అత్యధికంగా పేదలున్నటువంటి కులం కాపు కులం. కాపు కులానికి సగం ఇచ్చి తీరాలని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రన్న. ఆ రోజు కొంతమంది అధికారులు దాన్ని వ్యతిరేకించిన, ఇది ఒప్పుకోరు సార్, జనాభా దామాషలో ఇవ్వాలి అన్నప్పుడు 18% పైబడినటువంటి కాపుల కన్నా ఇంకెవరు ఎక్కువ ఉన్నారయ్యా అగ్రవర్ణాల్లో అని చెప్పినటువంటి దార్శకుడు చంద్రబాబు.